గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, పినెన్ న్యూస్ స్వాగతం. దౌర్జన్యాలు, గొడవలు సృష్టించి ఎన్నికల్లో సానుభూతి పొందాలని చూస్తున్న ఒంగోలు వైసీపీ నేతకు ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారని కూటమి అభ్యర్థి దామచర్ల అన్నారు. 36వ డివిజన్ నిర్మల్ నగర్లో ఏర్పాటు చేసిన టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఆశయ పంటవో పేదల కలిని తీర్చిన పెరుగన్నమో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో, నమ్మిన జెండ కింద ఒంగోలు ప్రాంత ప్రజల రుణం తీర్చుకున్నవాడు తెలుగుదేశం జెండా, పేదల అండా దండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ డిసైడ్ అయిపోయారు. ఈ రాష్ట్రం నుంచి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తేవాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 420 ఒక గూండా అయినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలని చెప్పి ప్రజలు ఎప్పుడూ డిసైడ్ అయిపోయారు. అయినా సరే మనందరం కూడా రేపు రాబోయే ఎన్నికల్లో ఇంకా 29 రోజులు మాత్రమే ఉంది. వచ్చే నెల 13వ తేదీన జరిగేటటువంటి ఎన్నికల్లో వైసీపీ అరాచకాలకి అడ్డుకట్ట వేయాలంటే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ప్రతి జనసేన పార్టీ కార్యకర్త, ప్రతి బీజేపీ పార్టీ కార్యకర్త కూడా బూతుల దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వైసీపీ గుండాలను కొనేటటువంటి శక్తి సామర్థ్యాలు మనందరం కూడా ఉండాలి. ముఖ్యంగా రేపు బూతుల దగ్గర ఎక్కువ కృషి చేయాల్సింది ఆడవారు. ఎందుకంటే ఆడవాళ్ళు తలుచుకుంటే జరగనంటూ ఏదీ లేదు. అది మహిళా శక్తి. మీరు కనుక రేపు పోలింగ్ బూతుల దగ్గర కనుక నిలబడగలిగితే జనార్దన్ గారు 50,000 మెజార్టీతో గెలవబోతున్నారు. ఖచ్చితంగా ఇది రాసి పెట్టుకోండి. ఎందుకంటే 5 సార్లు నేను గెలిచాను అని చెప్పుకునేటటువంటి ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రతిసారి కూడా డబ్బు మదంతోనో లేకపోతే డబ్బు ఆశ చూపించో ఈ ఎన్నికల్లో గెలుస్తూ వచ్చాడు. ఈ ఎన్నికల్లో కూడా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళను కూడా ఈరోజు వాళ్ళ పార్టీలో చేరుతున్నటువంటి వ్యక్తులు కూడా 2 లక్షలు ఇస్తాను లేకపోతే 5 లక్షలు ఇస్తానని చెప్పి మభ్యపెట్టి ఈరోజు పార్టీలో చేర్చుకుంటున్నటువంటి సందర్భాలు మనందరం కూడా చూస్తున్నాం. ఏ రోజు కూడా ఒంగోలును పట్టించుకోకుండా ఒకటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఏం కావాలి అనేది కూడా తెలియని వ్యక్తిని ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఒకసారి త్రికోణంలో కానీ ఇంకోసారి వేరే కారణాల చేత అతను 3 సార్లు గెలవడం జరిగింది. మేము 2012లో కూడా ఆ రోజు బాబు గారికి చెప్పే, బాబు గారు ఉండి 12 బై ఎలక్షన్ మీరు నిలబడాలని చెప్తే ఇప్పుడుండేది వాళ్ళ రూలింగ్ గవర్నమెంట్ ఉంది మనకి ఎందుకు అని చెప్తే లేదు మనం పోటీ చేయాలని చెప్పేస్తే ఆ రోజు పోటీ చేసాం. ఆ రోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరికి కూడా తెలుసు. రాజశేఖర రెడ్డి చనిపోవటం ఇవన్నీ కూడా కొన్ని కారణాల చేత బై ఎలక్షన్లో మనం పోవటం జరిగింది. తర్వాత 14లో నేను కూడా ఒక ఎజెండా నియోజకవర్గంలో ఏం చేయాలి, ఇక్కడ ఉండే సమస్యల మీద ఆ రోజు నియోజకవర్గంలో మన మేనిఫెస్టోని కూడా ఆ రోజు నేను చెప్పడం జరిగింది. ఏదైతే మనకి ఒంగోలులో మేజర్ సమస్యలు ఉన్నాయో, మంచినీళ్ళ సమస్య కానీ అదేవిధంగా డంపింగ్ సమస్య కానీ, ఎక్కడ పట్టినా కూడా చెత్త ఉండేది. ఏడకు ఏ మూలకు పోయినా కూడా పందులు తిరుగుతూ గందరగోళమైన పరిస్థితులు ఉండేది. అలాంటి పరిస్థితుల నుంచి మార్పు తీసుకురావాలి. ఒక వర్షం పడితే ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి చాలామంది కాలనీలు కూడా మునిగిపోయి ఇబ్బందులు కూడా ఒంగోలులో ఉన్నాయి. అలాంటి మేజర్ సమస్యలు
చాలామంది పేదవాళ్ళకి ఇల్లు లేక బాడుగిలలో ఉంటా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా మండలాల నుంచి రాకపోకలు, చిన్న వర్షం పడితే రాకపోకలు లేకుండా ఉండే పరిస్థితులు ఉన్నాయి. కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఎన్ని పనులున్నా కూడా మానేసి ఓటు అనేది మాత్రం తప్పకుండా వినియోగించండి. మంచి ఆలోచనతో చేయండి. తప్పకుండా మంచి ప్రభుత్వం వస్తుంది. మళ్ళా మార్పు అనేది మన ఒంగోలులో వస్తుంది. ఏదైతే పెండింగ్లు ఉన్నాయో ఆ పెండింగ్లన్నీ కూడా 5 సంవత్సరాల్లో పూర్తి చేసే బాధ్యత మాది. తప్పకుండా దాన్ని ఎమ్మడబడి ఒంగోలుని ఇంకా కూడా అభివృద్ధి బాటలో నడిపే బాధ్యత మాదని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకోటి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఏదైతే యువగలంలో మేము ప్రామిస్ చేశారు, యువగలము మనకి ప్రభుత్వం రాగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా స్టార్ట్ చేస్తాం. ఒంగోలులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంలో ఎలక్ట్రికల్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అన్నీ కూడా అండర్ గ్రౌండ్ వెళ్తుంది. ఇంకా గ్రీన్ సిటీగా మన ఒంగోలు టౌన్ కూడా ఇంకా అభివృద్ధి చెందుతుందని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకొని మీ అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మీ అందరూ కూడా కోరుకుంటూ, మీరు మర్చిపోకుండా ఆ రోజు ఎన్ని పనులున్నా ఓటు మాత్రం మీరు మిస్ కాకుండా మీ కుటుంబ సభ్యులు ఇంకా బయట ఉన్నా కూడా పిలిపించి అందరూ కూడా ఓటు వేయండి అని చెప్పేసి మరోసారి. ఎందుకంటే ఎక్కువ పర్సెంట్ ఇక్కడ అంతా మన ఓట్లే ఇవి. మీకు ఎందుకు చెప్తున్నామంటే జరుగుతున్న పరిణామాలు మీకు ఇంతసేపు చెప్పాల్సి వచ్చింది. మీరందరూ వేసే తెలుగుదేశమే, అయినా మీ ద్వారా ఇంకా 4 ఓట్లు వచ్చేటట్టుగా మీ అబ్బాయి ఎవరన్నా బయట ఉన్నా. పార్కింగ్ స్థలాల్లో ఉన్న ద్విచక్ర వాహనాలు చోరీకి పాల్పడుతున్న 2 నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 10 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్ ఎస్పీ క్రైమ్ ఎస్వి శ్రీధర్రావు తెలిపారు. 2 టౌన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఇంటి దగ్గర కానీ, రైల్వే స్టేషన్ దగ్గర కానీ, బస్ స్టాండ్ దగ్గర ఎవరైతే పార్క్ చేస్తారో చాలా వరకు బైక్స్ పోయిన కంప్లైంట్ వచ్చింది. అలాంటి ఈరోజు ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర కుంభా గోపి అండ్ ఉయ్యాల రవి వీళ్ళిద్దరు కూడా బంధువులు అవుతారు. చెరుకూరు పట్టణం వాస్తవ్యులు. వీళ్ళు కొరిసిపాడులో ఉంటున్నారు ప్రస్తుతము. వీళ్ళు ఫాల్స్ కీతో ఎక్కడైతే పార్క్ చేస్తుంటారో ఆ ఫాల్స్ కీస్తో ఆ బైక్ ఓపెన్ చేసి దాదాపు 10 బైక్స్ దాకా దొంగతనం చేశారు. అందులో 3 2 టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించినవి, 2 తాలూకా, 2 1 టౌన్ స్టేషన్, మొత్తం 7. 1 కొరిసిపాడు బాపట్ల జిల్లా, 1 గూడూరు నెల్లూరు జిల్లా 9. మిగతా 1 ఇంకా ఎవరు ఓనర్షిప్ మనకు ఎస్టాబ్లిష్ కాలేదు. మొత్తం 10 బైకులు మనం రికవర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళ బంధువులకు అమ్ముతాడు ఆయన. ఈ టాస్క్లో బాగా యాక్టివ్గా పాల్గొన్న మన సిఐ జగదీష్ అండ్ టీంకి జిల్లా ఎస్పీ గారు అభినందనలు తెలిపారు. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ మేరకు ఇంకో బోలంపల్లి అరుణ్ కుమార్ రెడ్డి, పగటి మహేష్ వీళ్ళిద్దరు కూడా ఈ మొబైల్ ఎక్కడైతే ఉంటారో ఆ పాకెట్స్లో ఎవరైతే అజాగ్రత్తగా పెట్టుకుంటారో వాళ్ళ నుంచి థెఫ్ట్ చేసే అఫెండర్స్ వీళ్ళిద్దరిని కూడా ఈరోజు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర ఒక ట్యాబు, 2 మొబైల్ ఫోన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. సో ఇది సిసిఎస్ టీము సిఐ విజయకృష్ణ, బాలా వీళ్ళందరూ కూడా ఎఫర్ట్ చేసి ఇది పట్టుకున్నారు. కాబట్టి ఈ బైక్స్, ఈ మొబైల్ థెఫ్ట్స్ మనం రికవర్ చేశాము. కాబట్టి అందరికీ ప్రజలకు వినపం చేసిందంటే బైక్స్ ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు ఆథరైజ్డ్ పార్కింగ్ ప్లేస్ ఏదైతే ఉందో రైల్వే స్టేషన్లో కానీ, బస్ స్టాండ్స్లో కానీ ఆథరైజ్డ్ పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేయాలి. బైక్ కూడా డబుల్ కీ చేయాలి, లాక్ చేసుకోవాలి. టైర్లు కూడా లాక్ చేసుకుంటే ఇటువంటి దొంగతనాలకి మనం అది అవ్వకుండా ఉంటాయి. సో టీమ్స్ కూడా మనకి యాక్టివ్గా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లో డిప్లాయ్ చేయడం జరిగింది. వీళ్ళంత వరకు ఈ దొంగతనాలను ప్రివెంట్ చేయడానికి ప్రకాశం జిల్లా పోలీసు సాయశక్తుల కృషి చేస్తున్నారు. ఒంగోలు డిఎస్పీ, ఒంగోలు 2 టౌన్, మిగతా సిసిఎస్ టీం అందరికి కూడా జిల్లా ఎస్పీ గారు అభినందనలు చెప్తున్నారు. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని బేస్తవారిపేట మండల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు.
ఏ సమస్య వచ్చినా కాపులకు అన్ని విధాలు అండగా ఉంటామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్ అన్నారు. కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత 5 ఏళ్లుగా సైకో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారని, రానున్న ఎన్నికల్లో వైసీపీని ఇంటికి సాగనంపి కూటమికి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. వ్యక్తులు కూడా కాపు కులానికి సంబంధించినటువంటి వ్యక్తులే చాలా వరకు ఉంటారు. అందరూ కూడా వాళ్ళ అండదండలతోనే ఈ రోజుకి నేను జిల్లా స్థాయి అధ్యక్షుడు అవడానికి కారణం కూడా కాపు సోదరులే దాంట్లో ప్రధాన భాగం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి 2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి, అలాగే రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనం 2014లో మద్దతు ఇస్తే, ఆ రోజు ఉన్నటువంటి కూటమికి మన కాపు సోదరులందరూ కూడా కలిసి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో అక్కడ కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో కూడా కూటమి అభ్యర్థుల్ని గెలిపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత 2019 కొన్ని కారణాల వల్ల విడివిడిగా పోటీ చేసిన మెజారిటీ కాపులు మాత్రం జనసేన పార్టీ తరఫున నిలబడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఆ రోజు గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కాపులకి 5% రిజర్వేషన్ కల్పించారు. కానీ జగన్ వచ్చి ఆ ఉన్నటువంటి 5% రిజర్వేషన్లు కూడా తీసేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా ఎందుకో కానీ కొంతమంది కాపు సోదరులు వాళ్ళ స్వలాభం కోసమో తెలియదు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు ఇస్తున్నటువంటి తాయిలాలకో తెలియదు, కానీ ఎందుకో కాపు జాతికి నిజంగా ఈరోజు వెనకబడినటువంటి తరగతులుగా మనకి న్యాయం జరగట్ల. దానికే ఈరోజు మళ్ళీ మనం పొత్తు పెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో కూడా 1/3 షేరింగ్ మన అందరికీ కూడా ఉండేటట్టు పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా ప్రకటించడం జరిగింది. దానికి కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు కూడా ఈరోజు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఈరోజు మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారు. ఈరోజు మనం తగ్గచ్చు, 21 సీట్లు తీసుకోవచ్చు, 2 ఎంపీ సీట్లు తీసుకున్నా మనకి దాంట్లో పోయింది ఏమీ లేదు. దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నిన్న మనం 19 ఎన్నికలకి పోతే 1 ఎమ్మెల్యే మనం గెలిపించుకోగలిగాం. ఈరోజు 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ మన ప్రాతినిధ్యం వహించబోతున్నాం. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీ శ్రేయస్సు దృష్ట్యా ఈరోజు కూటమితో అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని, ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కలపడానికి కీలక పాత్ర వహించారు. అంత గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మనం బలపరచాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రం బాగు కోసమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవసరాలు ఉన్నాయి. ఈడ కూడా పరిస్థితులు కూడా మీ అందరికి కూడా తెలుసు. ఎందుకంటే ఉండే హెడ్ క్వార్టర్లో మీరు అందరూ ఉండేవాళ్ళు. ఏ విధంగా స్థలాలు దోపిళ్ళు అయినాయో, ఏ విధంగా దౌర్జన్యాలు అయినాయో, ఏదో 20 సంవత్సరాలు కట్టిన బిల్డింగులకు కూడా ఆ రోజు టౌన్ ప్లానింగ్ వాళ్ళని పంపించి దాన్ని పడేస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారో, అదేవిధంగా అపార్ట్మెంట్లు కట్టుకునే వాళ్ళ దగ్గర ఎవరు పోయి లంచాలు తీసుకుంటున్నారో, గ్రానైట్ల దగ్గర లంచాలు తీసుకోవటం ఒకటి కాదు, అవినీతి డబ్బు అనేది ఇసుక అన్నీ కూడా చేసి ఈరోజు అవినీతి డబ్బుతోటే ఈరోజు రాష్ట్రంలో కానీ మన దగ్గర కూడా ఈ పరిస్థితులు జరుగుతున్నాయని చెప్పి కూడా మీ అందరికి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఒంగోలంతా మునిగిపోయి ఇళ్లలోకి నీళ్ళు వచ్చే ప్రాంతాలు మన ఒంగోలులో ఉన్నాయి. అదేవిధంగా ఎంతోమంది పేదవాళ్ళు ఇల్లు లేకుండా ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా అవన్నీ కూడా ఆ రోజుల్లో పరిస్థితులు ఉండేవాడిని. దాన్ని మనం వచ్చిన తర్వాత ఎంతో స్ట్రీమ్లైన్ చేశాం. నాకు వచ్చిన 5 సంవత్సరాలని మేమంతా కూడా ఎంత కష్టపడ్డాను అనేది కూడా మీ అందరూ కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మార్పు అనేది ఒంగోలు అనేది మార్పులు తీసుకొచ్చి దానికి అన్ని విధాలుగా హంగులు తీసుకొచ్చాం. కాబట్టే మనం క్లీన్ సిటీ కింద ఆ రోజు ఇండియాలో స్వచ్ఛ భారత్లో కూడా మనం అవార్డు కూడా తీసుకున్నాం మనం టైంలో. ఎందుకంటే ప్రజలు పొద్దున వచ్చే లోపల రోడ్లన్నీ కూడా క్లీన్గా ఉండాలి. అదేవిధంగా ఎక్కడా కూడా ఇబ్బంది రాకూడదు. వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాలు కూడా, పెన్షన్లు కూడా మనకి ఇంకా 3000 మంది ఎక్స్ట్రా ఉంటే సపరేట్గా తీసుకొచ్చి ఆ రోజు బాబు గారిని అడిగి పెన్షన్లు కూడా ప్రతి ఇంటికి కూడా ఆ రోజు పెన్షన్లు ఇచ్చాం, రేషన్ కార్డులు ఇచ్చాం.
ఏవైతే మన వాళ్ళు ఉన్నారో అందరికి కూడా చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మనం ఉండి చిత్తశుద్ధితోటి ఈరోజు అన్ని కార్యక్రమాలు మనం చేసాం. దగ్గర 2600 కోట్ల రూపాయలతోటి మన ఒంగోలు అనేది ఏది జగన్ చెప్తుంటాడు కదా, మా అక్క, మా చెల్లి, మా నాన్న, మా అమ్మమ్మ 100 చెబుతుంటాడు అతను. ఆ మాటలే నమ్ముతారు. ఆయన చేపించుకున్నాడు, ముద్దులు పెట్టాడు, తవిడాడు, అన్నీ చేశాడు. ఎక్కిన మరుక్షణం పగలగొట్టడం నుంచి మొదలుపెట్టాడు. ఆయన చేసిన పద్ధతులు మీ అందరూ కూడా గమనించుకోవాలి. కాబట్టి అలాంటివి ఎవరిని నమ్మాలా, ఎవరిని చేయాలా, మనం ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది కూడా మీ అందరూ కూడా ఆలోచించుకోండి. నేను సంజీవ్ గారికి అందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళకి కూడా నేను ప్రామిస్ చేస్తున్నాం, తప్పకుండా తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా ఏ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ కానీ అటు బీజేపీ కానీ అందరూ కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు అభివృద్ధి కార్యక్రమాల్లో. నేను ఒంగోలులో ఎక్కడా కూడా మీకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది. మీ ఆస్తులకు కూడా గ్యారంటీ ఉండేది మేముంటాం. మీ ఆస్తులు ఇబ్బంది లేకుండా చూస్తాం. పీస్ఫుల్గా మీరు ఇంటికి పోయే పరిస్థితులు తీసుకొస్తాం. ఇప్పుడు దగ్గర 150 మందికి గంజా ఇచ్చి కొంతమందిని జీతాలు ఇచ్చి పోషిస్తున్నారు. వాళ్ళకి రెండో పని లేదు, ఎవరిని కొట్టమంటే వాళ్ళని తీసుకెళ్ళి. నగరంలోని మంగమ్మూరు రోడ్లో నూతనంగా నిర్మించిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం కరస్పాండెంట్ జగదీష్ మాట్లాడుతూ 2024-25 విద్యా సంవత్సరం నుండి 3 ఎకరాల సువిశాలమైన స్థలంలో అన్ని సౌకర్యాలతో నిర్మించిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నూతన భవనంలో క్లాసులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏమాత్రం తగ్గకుండా ఉండేలాగా ఐఐటి క్లాసెస్ కానీ, నీట్ క్లాసెస్ కానీ కంప్లీట్గా సిబిఎస్ఈ ప్యాటర్న్లో స్కూల్ని రన్ చేస్తాము. సో మీకు కావాల్సిన స్పోర్ట్స్ కానివ్వండి, యాక్టివిటీస్ కానివ్వండి, దాంతోపాటుగా టీచర్స్ కూడా మంచి కరికులం సెలెక్ట్ చేసుకున్నాం ఈ సంవత్సరం. టీచర్స్ కూడా ఆల్మోస్ట్ 5-6 డిఫరెంట్ స్టేట్స్ నుంచి తీసుకొచ్చాము ఈరోజు టీచర్స్ని స్కూల్స్లో, మన స్కూల్లో వర్క్ చేయడానికి. సో ఎడ్యుకేషన్ పరంగా, అకాడమిక్స్ పరంగా, స్పోర్ట్స్ కానివ్వండి, యాక్టివిటీస్ కానివ్వండి, ఐఐటి కానివ్వండి, నీట్ కానివ్వండి, వీటన్నిటికీ మనం చాలా బెటర్గా ఎడ్యుకేషన్ ఇచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాము. ఈ ఇయర్ మనకి బాస్కెట్బాల్ కోర్ట్ కానివ్వండి, వాలీబాల్ కోర్ట్ కానివ్వండి, స్కేటింగ్ కానివ్వండి, ఇట్లాగా అన్ని యాక్టివిటీస్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎలా అయితే ఉంటాయో అన్ని యాక్టివిటీస్ ఉండేలాగా డిజైన్ చేస్తాము ఈరోజు. రేపు జూన్ నుంచి యూజువల్గా మన కొత్త క్యాంపస్ కూడాను అందుబాటులోకి వస్తుంది. స్కూలు క్లాసెస్ అన్నీ కూడా జూన్ నుంచి ఇక్కడ కొత్త క్యాంపస్లో నుంచి రన్ అవుతాయి. థ్యాంక్ యూ. ఫీజు గుడ్ క్వశ్చన్ అండి. చాలా నామినల్గానే ఉంటాయి. మన మిడిల్ క్లాస్ బడ్జెట్కి తగ్గట్టుగానే ఫీజులు అన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నా కూడాను ఒక కామన్ పేరెంట్కి అందుబాటులో ఉండేలాగానే ఫీజు మనం స్ట్రక్చర్ డిజైన్ చేశాము. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయండి. కరాటే కానివ్వండి, బాస్కెట్బాల్ కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, స్కేటింగ్ కానివ్వండి, ఆ తర్వాత ఫుట్బాల్ కానివ్వండి, బాల్ గేమ్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. ఈ జూన్ నుంచే మీకు అందుబాటులోకి వస్తాయి. ఆల్మోస్ట్ 12,000 స్క్వేర్ ఫీట్లో ఈ గేమ్స్ అన్నిటికీ కావాల్సిన కోర్ట్స్ అన్నీ కూడా మనం ఈ మంత్ నెక్స్ట్ మంత్లో రెడీ చేసేస్తాం. జూన్కి ఫుల్ ఫ్లెజ్డ్గా స్కూల్ అంతా అందుబాటులోకి వస్తుంది. ఓల్డ్ క్యాంపస్ కూడా రన్ అవుతుందండి ప్రస్తుతానికి. హాస్టల్ ఇప్పటికైతే ప్లాన్ లేదండి. క్యాంటీన్ ప్రస్తుతానికి క్యాంటీన్తో స్టార్ట్ చేస్తున్నాను. ప్రాబ్లీ ఒక 1 year 2 yearsలో +2 వరకు కూడా డెవలప్ చేయాలి స్కూల్ అనేది ఇంటెన్షన్. +1 +2 కూడా నెక్స్ట్ 2 yearsలో మన క్యాంపస్లోనే రెడీ చేయాలనేది ఇంటెన్షన్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి సెయింట్ పాల్స్ ఎడ్యుకేషన్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్తో కలిసి కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలన. శ్రీ సీతారామస్వామి వారి దేవస్థాన జీర్ణోద్ధరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి ఇతర దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని తిలకించి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा तन्नो गरुडः प्रचोदयात् स्वाहा तत्पुरुषाय विद्महे तत्कोटकाय नागराजाय धीमहि तन्नः सर्पः प्रचोदयात् तत्कोटकाय नागराजाय धीमहि तन्नः सर्पः प्रचोदयात् स्वाहा सरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामचन्द्रः प्रचोदयात् स्वाहा रामवल्लभाय धीमहि तन्नो रामचन्द्रः प्रचोदयात् स्वाहा శాంతి కళ్యాణం ఏర్పాటు చేయడమైనది. అందరూ స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి కారణం సమర్పించిన వాళ్ళకి లోపల హృదయ రావాలి కళ్యాణంలో పాల్గొనదలిచిన భక్తులు వారు కళ్యాణంలో పాల్గొనదలిచిన భక్తులు వారి ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, థర్డ్ ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. 500 సీటింగ్ కెపాసిటీ, ఏసీ డైనింగ్ హాల్, ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్, జనరేటర్ సౌకర్యం కలదు. వివాహాది శుభకార్యాలకు, నిశ్చితార్థం, ఓణీల ఫంక్షన్, పంచల ఫంక్షన్, బర్త్డే పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు, ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ. మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును. బుకింగ్ కొరకు సంప్రదించండి. చక్కా హరి, సెల్ 9849150375, చక్కా కృష్ణ, సెల్ 9293557721, రామకృష్ణ, సెల్ 9703498498. రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, థర్డ్ ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.